హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లోని డిజైన్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఈ డిజైన్ ట్యాబ్లో మనకి టూ మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి డాక్యుమెంట్ ఫార్మాటింగ్, రెండు పేజ్ బ్యాక్గ్రౌండ్. మొదటిగా ఈ డాక్యుమెంట్ ఫార్మాటింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ డాక్యుమెంట్ ఫార్మాటింగ్లో మొదటి ఆప్షన్ ఏంటంటే థీమ్స్. ఈ థీమ్స్ గురించి మనకు అర్థం అవ్వాలంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్లో ఉండేటువంటి డిఫరెంట్ కలర్స్ కానీ, ఫాంట్ కలర్స్ కానీ, ఆబ్జెక్ట్ కలర్స్ కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేయడానికి మనం అది స్మార్ట్ ఆర్ట్ కావచ్చు, చార్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ థీమ్స్ అనే వాటిని మనం తీసుకోవచ్చు. ఈ థీమ్స్లో మనకి మేజర్గా ఏముంటాయంటే కలర్స్కి సంబంధించి ఉంటాయి, రైట్. మనం ఈ కలర్స్ని ఇప్పుడు సపోజ్ మనం ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటే, చార్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకుంటే దీనికి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది. మనం దాన్ని ఏం చేస్తాం, ఎల్లో కలర్కి మార్చాం. సో దీన్ని కూడా మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్ 1, డార్క్ 1, లైట్ 1. సో డార్క్ కలర్ అయితే ఏం రావాలి, డార్క్ కలర్ ఉన్నప్పుడు ఏం రావాలి, రైట్. టెక్స్ట్ వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, లైట్ అయితే ఏముండాలి, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనం దీన్ని గ్రీన్ కింద మారుద్దాం. దీన్ని వచ్చేటప్పటికి లైట్ 2 వచ్చేటప్పటికి డార్క్ ఏమో మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డార్క్ ఇచ్చాం కదా, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డార్క్ అయితే మనం దీన్ని కూడా డార్క్ ఇద్దాం. ఏమిద్దాం, రెడ్ కలర్ ఇద్దాం, రైట్. దీన్ని మనం ఏదన్నా ఇంకొక లైట్ కలర్ ఇద్దాం, రైట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం. ఎప్పుడైతే మనం ఈ చార్ట్ డిజైన్లు సపోజ్ మనం ఇది తీసుకుంటే దీనికి ఏమి ఇచ్చాం, ఏదైతే మనం ఇక్కడ కలర్స్ ఇచ్చామో డిజైన్లో మనం ఏవైతే ఇక్కడ థీమ్ కలర్స్ ఇచ్చాం, కస్టమైజ్ కలర్స్లో ఏమి ఇచ్చాం మనం ఇక్కడ కానీ చూస్తే డార్క్ మోడ్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలి, రెడ్ కలర్ రావాలి. అదే మనం లైట్ కలర్ తీసుకున్నాం, లైట్ కలర్ తీసుకున్నప్పుడు ఏమైంది, మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలి, ఎల్లో కలర్ రావాలి. సో మనం అది ఎక్కడ సెలెక్ట్ చేసాం, ఇక్కడ ఈ డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డార్క్లో అయితే రైట్, లైట్లో అయితే వైట్ కలర్, రైట్. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డార్క్ 2లో అయితే మనం కీప్ ఇట్ లైక్ వైట్. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్లో అయితే మనం కలర్, రైట్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఎలా కావాలంటే అలా కలర్స్ని, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ లైట్ థీమ్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలి, డార్క్ థీమ్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలి, టెక్స్ట్ కలర్ ఏం కావాలి, టెక్స్ట్ ఫాంట్ ఏం కావాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ థీమ్ అనేటువంటి ఆప్షన్స్లో మనకి డిజైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఫార్మాటింగ్ గ్రూప్లో ఉంటుంది. అలానే మనకి తర్వాత పారాగ్రాఫ్కి మధ్య స్పేసింగ్. సపోజ్ ఇప్పుడు మనం ఈ రెండు పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసాం. ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్లో మనకి నో పారాగ్రాఫ్ స్పేస్, ఇక్కడ మీకు ఎటువంటి స్పేస్ కనపడట్లేదు. రెండు, కాంపాక్ట్గా పారాగ్రాఫ్ ఇవ్వటం, టైట్గా ఇవ్వటం, అంటే కొంచెం తక్కువగా, రైట్. బిఫోర్ 0 points, ఆఫ్టర్ 6 points. ఇక్కడికి వచ్చేటప్పటికి బిఫోర్ 0 points, ఆఫ్టర్ 4 points. ఒక పారాగ్రాఫ్కి మధ్య 4 points గ్యాప్, ఇక్కడేమో 6 points గ్యాప్, రైట్. లైన్ స్పేసింగ్ ఏమో 1.5, 1.15, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ స్పేస్ అనమాట. ఇంకా ఎక్కువ స్పేస్ కావాలి అంటే లైన్ స్పేసింగ్ కూడా ఎక్కువ ఉండాలి పారాగ్రాఫ్లో. అంటే ఇలా డిఫరెంట్ పారాగ్రాఫ్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి, అలానే లైన్కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి అనేది మనం ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆప్షన్లో మనం ఇవ్వచ్చు. అలానే మనం ఏమన్నా ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఈ ఎఫెక్ట్స్ మనకి ఎప్పుడు బెటర్గా అర్థమవుతాయి అంటే మనం ఏదైనా ఒక షేప్ తీసుకోండి, ఏదైనా ఒక షేప్ తీసుకున్నప్పుడు ఆ షేప్ ఏదైతే మనం డ్రా చేస్తామో ఆ షేప్ డ్రా చేసిన తర్వాత దానికి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇవ్వచ్చు. లైక్ షేప్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఏం చేసాం, 3D ఇచ్చుకున్నాం, రైట్. 3D ఆబ్జెక్ట్ విత్ లైక్, సో ఇలా ఇచ్చాము. దీనివల్ల కూడా పెద్ద చేంజ్ ఏం లేదు. నెక్స్ట్ షాడో, ఇలా ఇచ్చాము. ఎప్పుడైతే ఇలా మనం ఏదో ఒక షేప్ ఇన్సర్ట్ చేసామో, లేదా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, దీని మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
మీరు చూస్తే లైట్గా చేంజెస్ అవుతున్నాయి, రైట్. ఆ చేంజెస్ ఏవైతే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద మనం చేద్దాం అనుకుంటున్నామో, రైట్. సో చూస్తే అక్కడ మీరు కానీ ఇక్కడ చూస్తే ఈ రెండు ఆప్షన్లు చూస్తే ఏదైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిప్లెట్ అని, రిఫ్లెక్షన్ అని, రైట్, లైక్ గ్లాసీ అని, ఆఫీస్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ చేంజెస్ మీకు ఏవైతే అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయో అటువంటి ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి షేప్స్ మీద, ఆబ్జెక్ట్స్ మీద మనం ఈ ఎఫెక్ట్స్ అనేటువంటి ఆప్షన్ వాడతాం. ఇవేమీ వద్దు, అన్ని లోకి తీసుకురావాలంటే యూజ్ డిఫాల్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. అన్ని కూడా డిఫాల్ట్ స్టైల్లోకి వచ్చేస్తాయి. ఇవే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ పైన మనకి ఈ డాక్యుమెంట్ టైటిల్కి సంబంధించి ఎప్పుడైతే నేనేం చేస్తున్నానంటే, మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ని తీసుకొని మనం దీన్ని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని హెడ్డింగ్ 1 స్టైల్లో ఇస్తున్నా, లేకపోతే టైటిల్ కింద ఇచ్చాను. దీన్ని ఎలా ఇచ్చానా, ఎగ్జాంపుల్ టైటిల్ కింద ఇచ్చాను. నేను తీసుకున్నటువంటి ఫాంట్ కలర్ బేస్ చేసుకొని అలా వచ్చేసింది. ఎప్పుడైతే నేను ఇది సెలెక్ట్ చేస్తానో దీనికి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఏవైతే స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో టెక్స్ట్ ఎలా రావాలి, రైట్, టెక్స్ట్ ఎక్కడ రావాలి, దాని కింద లైన్ రావాలా, లేకపోతే టెక్స్ట్ రైట్ సైడ్ రావాలా, టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రావాలా, రైట్, టెక్స్ట్కి ఏమన్నా బార్డర్ ఏమన్నా కావాలా, రైట్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా, రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి టైటిల్స్ ఎలా డిస్ప్లే అవ్వాలనే కూడా మనకి ఆప్షన్స్ ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాటింగ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత వాటర్ మార్క్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ వాటర్ మార్క్ అనేది మనం ఎందుకోసం వాడతామంటే, జనరల్గా మనం ఎవరైనా మన డాక్యుమెంట్ కాపీ చేస్తారు అనుకున్నప్పుడు మనం ఆ కాపీని అవాయిడ్ చేయడానికి, ఈవెన్ కాపీ చేసినా కూడా ఆ డాక్యుమెంట్ మీద మన మార్క్ ఉండడానికి మనం ఏమంటామంటే వాటర్ మార్క్ అంటాం. ఇటువంటి టెక్స్ట్ డిస్ప్లేలో ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్స్ట్ మనది లేకపోతే ఈ డాక్యుమెంట్ మనది అని మనం ఒక మార్క్ వేయడాన్ని ఏమంటామంటే వాటర్ మార్క్ అంటాం. దీన్ని మనం చాలా లైట్ కలర్లో పెట్టేసుకుంటే మనకి ఇవి ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్ కొన్ని ఉన్నాయి, కాన్ఫిడెన్షియల్ అని, డు నాట్ కాపీ అని, ఇలా ఉన్నాయి. మనం కస్టమ్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని పిక్చర్ అయినా వాటర్ మార్క్ ఇవ్వచ్చు. పిక్చర్ వాటర్ మార్క్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఆ పిక్చర్ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఏదైతే పిక్చర్ ఉందో సిస్టమ్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే సెలెక్ట్ చేసుకో. సపోజ్ నేను ఈ పిక్చర్ని ఇవ్వాలి వాటర్ మార్క్ కింద, అప్లై అని చేశాను. సో ఇప్పుడు నాకేమైపోయింది, వాష్ అవుట్ అని వచ్చింది, రైట్. సో ఇప్పుడు నాకు ఆ పిక్చర్ ఏమవుతుంది, ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఆ పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. వాష్ అవుట్ అంటే ఏమవుతుంది చెప్పండి, అది మనకి కనపడినట్టుగా ఉంటుంది అనమాట, రైట్. స్కేల్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, 100%, 200%, రైట్. మనం స్కేల్ కూడా దాని సైజ్ కూడా మనం పెద్ద చేసుకోవచ్చు. దాన్ని నువ్వు ఎలా కావాలంటే అలా దాన్ని నువ్వు డిస్ప్లే చేసుకోవచ్చు. ఇలా వాటర్ మార్క్ ఏదైనా అప్లై చేయాలంటే, పిక్చర్ బేస్డ్ వాటర్ మార్క్ అప్లై చేయాలన్నా కూడా మనం పిక్చర్ బేస్డ్ వాటర్ మార్క్ అప్లై చేసుకోవచ్చు, రైట్. ఎంత స్కేల్లో కావాలంటే అంత స్కేల్లో. సార్ ఇలా కాదు సార్, నాకు టెక్స్ట్ బేస్డ్ వాటర్ మార్క్ కావాలి. సో వాటర్ మార్క్ అనేది ఏమవుతుంది, ప్రతి పేజీలో కూడా వస్తుంది, రైట్. సార్ నాకు ఇలా కాదు సార్, టెక్స్ట్ బేస్డ్ వాటర్ మార్క్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, కస్టమ్ వాటర్ మార్క్ వెళ్ళి టెక్స్ట్ వాటర్ మార్క్ తీసుకొని ఈ టెక్స్ట్లో నేనేం రాస్తున్నాను, క్రియేటివ్ అని రాస్తున్నాను. సో అప్లై. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, కలర్ మనం కొంచెం డార్క్ కలర్ పెట్టుకుంటే, జనరల్గా డార్క్ కలర్ ప్రిఫర్ చేయం, బట్ ఎన్ష్యూర్ దట్ అది మీకు కనపడేటట్టు ఉండాలి. లైక్ కలర్ అనేది మీకు డాక్యుమెంట్ ప్రింట్ చేసి తీసిన తర్వాత మరీ లైట్గా ఉన్నా కూడా కనపడకుండా ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ డిస్ప్లే అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కలర్ ఏదైతే ఉంటుందో అది మీరు కలర్ తీసుకోవాలి. మీరు ఒకసారి ప్రింట్ తీసుకుంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది, ఓకే ఏ కలర్ పెట్టుకుంటే ఎంత వరకు టెక్స్ట్ కనపడకుండా ఉండటానికి ప్రాబ్లం ఉంటుందో చూసుకొని దాని వరకు. ఇప్పుడు వాటర్ మార్క్ తీసేయాలంటే ఏం చేస్తాం, సింపుల్, రిమూవ్ వాటర్ మార్క్. ఇలా మనం వాటర్ మార్క్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మనకి ఏముందంటే పేజ్ కలర్ ఉంది. సో పేజ్ మొత్తానికి మనం ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే పేజ్కి కలర్ ఇచ్చేయచ్చు, రైట్. అలానే పేజ్ బోర్డర్స్, ఏ టైప్ ఆఫ్ బోర్డర్స్, ఈ బోర్డర్స్ వద్దు సార్ నాకు కస్టమ్ బోర్డర్స్ కావాలి, ఆర్టిస్టిక్ బోర్డర్స్ కావాలి. మీరు ఇక్కడ చాలా ఆర్టిస్టిక్ బోర్డర్స్ ఉంటాయి, మీరు ఏ బోర్డర్స్ కావాలంటే ఆ బోర్డర్స్ ఇవ్వచ్చు, రైట్. జనరల్గా ప్రొఫెషనల్గా అయితే మనం ఇవి వాడడం, బట్ ఎప్పుడన్నా ఏమైనా ఈవెంట్స్ అప్పుడు, ఏదన్నా ర్యాండమ్ పిల్లలు ఏదైనా ప్రాజెక్టులు అప్పుడు, అలాంటివి ఏదన్నా మనం ఈ ఆర్టిస్టిక్ స్టైల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ కామన్లీ
మనం ఏ బార్డర్స్ వాడతాం? ఏవైతే బాక్స్ బార్డర్ ఉంటుందో అది కామన్గా మనం వాడేటువంటి బార్డర్ తప్పితే మనం ఇంకెటువంటి బార్డర్ కూడా వాడము, రైట్? ఇప్పుడైతే బోర్డర్కి మనకి ఏమొచ్చింది? కలర్ ఆటోమేటిక్ తీసుకోండి. కలర్ ఏం తీసుకోవాలి? మనకి ఇప్పుడు డార్క్ కలర్ ఉంది కాబట్టి లైట్ కలర్ తీసుకోవాలి. సో బాక్స్ లైట్ కలర్ బార్డర్ తీసుకోవాలి. సో ఇలా మనం జనరల్గా ప్రొఫెషనల్గా అయితే మనం ఇటువంటి బార్డర్స్ మాత్రమే ఇస్తాం. ఇటువంటి బార్డర్స్ అన్ని కూడా మనం పేజ్ బార్డర్స్లో ఇవ్వచ్చు. ఇది డిజైన్ ట్యాబ్లో ఉండేటువంటి ఆప్షన్ అనమాట. ఇలా మనం డిజైన్ ట్యాబ్లో ఉండేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉపయోగించి మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.